Dr. Sudha from Sudha Hospital. So, ఈరోజు ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 months లో కొంతమంది ఫేస్ చేసే ప్రాబ్లం స్పాటింగ్ ఆర్ బ్లీడింగ్, దీని గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ టైప్ ఆఫ్ బ్లీడింగ్ ఏంటంటే, కొంతమందికి న్యాచురల్గా కూడా, అంటే బేబీ యూట్రస్ లో అతుక్కుంటున్నప్పుడు మదర్కి బేబీకి మధ్యలో కొన్ని బ్లడ్ ఛానల్స్ ఫామ్ అవుతాయి. సో అప్పుడు కొద్దిగా లీక్ అయ్యి మళ్ళీ అవి సీల్ అయిపోతుంటాయి అండ్ బేబీ గ్రోత్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీన్ని ఇంప్లాంటేషన్ బ్లీడ్ ఆర్ సమ్ టైమ్స్ థ్రెటెండ్ మిస్క్యారేజ్ అంటారు. అంటే ఇందులో బేబీ గ్రోత్ మాత్రం జరుగుతూనే ఉంటుంది, హార్ట్ బీట్ అది ఫామ్ అవుతుంది, బట్ బయటకి మాత్రం కొంచెం లీక్ అవ్వడం జరుగుతుంది. అండ్ సెకండ్ టైప్ ఆఫ్ బ్లీడింగ్ ఏంటంటే, ఇది ఇంకా బేబీ అనేది నిలబడడం కష్టం. సో అది బయటకి రావడానికి స్టార్టింగ్ స్టేజ్ లో కొంత బ్లీడింగ్ జరుగుతుంది. దాన్ని ఇన్ఎవిటబుల్ అబార్షన్ అంటారు. అంటే దీని తర్వాత కొద్ది రోజుల్లో అది బేబీ కూడా అబార్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంకొకటి ఇన్కంప్లీట్ మిస్క్యారేజ్. అంటే ఆల్రెడీ బేబీలో కొంత భాగం పీసెస్ కింద బయటికి వచ్చేసి ఉంటుంది వాళ్ళకి, అండ్ మిగిలిన కొన్ని పీసెస్ ఆల్రెడీ ఉంటాయి యూట్రస్ లో. సో ఇటువంటి బ్లీడింగ్ అయినా అయి ఉండొచ్చు. ఆర్ ఇంకొక సిచ్యువేషన్ లో ఏంటంటే, బయటకు బ్లీడింగ్ ఏం కనిపించదు, బట్ లోపల బేబీకి హార్ట్ బీట్ మాత్రం మిస్ అయిపోయి ఉంటుంది. దాన్ని మిస్డ్ మిస్క్యారేజ్ అంటారు. సో ఎప్పుడైనా ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ కనిపించినప్పుడు ఫస్ట్ ఇమ్మీడియట్ గా డాక్టర్ ని కన్సల్ట్ అవ్వాలి. అప్పుడు మేము వీటిల్లో ఎటువంటి కండిషన్ లో మీరు ఉన్నారో గుర్తించి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తాం. ఒకవేళ అది థ్రెటెండ్ మిస్క్యారేజ్ అనుకోండి, అంటే బేబీ లోపల బాగానే ఎదుగుతుంది కానీ బయటకి కొంత బ్లీడింగ్ అనిపించింది. ఇటువంటి కేసెస్ లో మీకు రెస్ట్ చెప్పడము, కొన్ని ఎక్స్ట్రా మెడిసిన్స్ ఇవ్వడము సేఫ్టీ కోసము, ఇవన్నీ ఇచ్చి కంటిన్యూ చేస్తాం ప్రెగ్నెన్సీలో. ఆర్ అదర్ కేసెస్, అంటే బేబీ ఆల్రెడీ ప్రాబ్లం ఉండి అది అబార్ట్ అవ్వడం స్టార్ట్ అయింది అనుకుంటే మాత్రం దానికి తగ్గట్టుగా అది అబార్షన్ ప్రాసెస్ కి ఎలా ప్రొసీడ్ అవ్వాలనేది ఎక్స్ప్లెయిన్ చేసి అది క్లియర్ అయ్యేటట్టుగా చూస్తాము. కాకపోతే ఎప్పుడైనా హెవీగా బ్లీడింగ్ అవ్వడం ఆర్ హెవీగా పెయిన్ రావడం, ఇటువంటి సిచ్యువేషన్స్ లో ఎమర్జెన్సీగా కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ని. బికాస్ హెవీ బ్లీడింగ్ ఈజ్ అన్ మెడికల్ ఎమర్జెన్సీ. సో దాన్ని మేము మళ్ళీ గుర్తించి రీజన్ ఏంటో చూసి దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తాం. థ్యాంక్ యూ.